చెప్పినాం. చెప్తే 2,50,00,000 2,45,00,000 వార్డులకు సంబంధించిన ఎజెండా ఉంది అభివృద్ధి. ఇక 13 కోట్లేమో వాళ్ళ జేబులు నిండి. నిన్న మేడం ఏం చెప్తారు, ఇందులో ఏమి మొత్తం మేము ఆల్ పార్టీ ఏమన్నంటే ఆల్ పార్టీ అంటే వీళ్ళ సొంతం కాదండి, అందరం కూడా మేము కూడా ప్రజలకు గెలిపిస్తూనే ఇచ్చినాం. ఆల్ పార్టీకి పెట్టాల్సిందే, ఆల్ పార్టీకి పెట్టదంటే మేము కొట్లాడుతూ ఉంటాం. అయితే అందులో మీరు మాకేం బెనిఫిట్ చేసినట్టు ఏం లేదు, దాని గురించి మీరు అంతగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు 2,50,00,000 45,00,000 49 వార్డులకు సంబంధించి 5,5 లక్షల రూపాయల ఎజెండా పెట్టింది. ఓకే, మరి మిగిలిన 13 కోట్ల సంగతి 13 కోట్లు మీకు కనబడతలేవా? ఆ 13 కోట్లలో ఏవేవి కావాలో కూడా చెప్పమంటే మేము సిద్ధం, మీరు ఏడికి రమ్మంటే కూడా అడిగి వస్తాం. ఇప్పుడు ప్రెస్ లో ఎందుకు చెప్తున్నామంటే మేము ప్రెస్ లో మీరు మాట్లాడిన మాటలు ఎట్లాంటివో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ల మీద మీరు అంతా మాట్లాడే పరిస్థితికి మీరు దిగజారేలా, మరి మీరు ఏం చేసిరు అనేది మీరు అర్థం చేసుకోవాలా. ఈ ఎజెండా అంశం 2 అన్న, ఇది ఎజెండా అంశం 2లో 21వ అంశం ఉంటుంది అన్న. 21వ అంశం ఒక జేసీబీ ఎంగేజ్ చేసుకోవడానికి 30 లక్షలు పెట్టినారు. ఎంగేజ్ కొనడానికి కదా, అయితే మీరు కొనడాలనుకుంటున్నాయి. సప్లై అండ్ డెలివరీ ఆఫ్ జేసీబీ శానిటేషన్ సెక్షన్ ఇన్ కామారెడ్డి మున్సిపాలిటీ అంటే ఒక 30 లక్షలు మీరు జేసీబీ ఎంగేజ్ చేసేందుకు పెడితే కూడా మేము తలకాయ ఒప్పుకుంటామంటారా? ఏం ఎంతవరకు మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించి మాట్లాడుకోవాలి. మళ్ళా తర్వాత వాళ్ళే 30వ అంశం అన్నావు, ఇది ఎంత 21, ఇది మళ్ళీ 39 అంశాల తర్వాత ఎంగేజ్ ఆఫ్ జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ ట్రాలీ ట్రాక్టర్ ఫర్ 59 days ఇన్ కామారెడ్డి మున్సిపాలిటీ. 59 రోజులు ఎందుకు మరి నాకు కూడా అర్థం కాలేదు. కానీ 15,50,000 అన్నారు. అంటే 30 లక్షలు ఒకటి, 15,50,000 ఒకటి, అంటే 45,50,000. 40 ఒక జేసీబీ కొత్తది ఎంత ఉంటుందన్న? లాస్ట్ 30 లక్షలు, 35 లక్షలు, లాస్ట్ 36 లక్షలు ఉంటుండొచ్చు నాకు తెలుసు. మరి 45,50,000 ఏ చొప్పున పెట్టిందండి? అంటే ఇది ఫేక్ బిల్స్ కావాలి, ఇది దొంగ ఎజెండా అన్నారు. ఒక ఇల్లు కొనాలనుకుంటాం మనం, 10 లక్షలకు ఇల్లు ఉంటే 11 లక్షలు అద్దెకు పెట్టుకుంటామా? అంటే ఇది నేను అనేది పబ్లిక్ అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నా. 10 లక్షల ఇంటికి 11 లక్షలు అద్దెకు తీసుకుంటాము మనం. 30 లక్షల జేసీబీ కొన్నదానికి 45,50,000 పెడతారు మీరు. ఇది ఒక్కసారి పెట్టారు అన్నో, ఇది గడిచిన ప్రతి ఒక్క మీటింగ్ లా ఈ జేసీబీకి సంబంధించినవి ఉంటాయి. నేను ప్రతి ఒక్కటి తీసి చూపెట్టమంటే కూడా చూపెడతాను. ఆల్రెడీ ఇంకొక విషయం అన్నా, ఈ జేసీబీ కొనడానికి 20వ తారీఖు 4వ నెలల ఆల్రెడీ వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. అంటే వీళ్ళకు ఏం అప్రూవల్ తీసుకుంటున్నాము, ఏం అప్రూవల్ తీసుకుంటలేము అనేది కూడా వీళ్ళకి తెలియదు. అంటే అట్లాంటి ఆఫీసర్లు, అట్లాంటి పాలక వర్గం నడుస్తుంది కామారెడ్డిలో. ఇగో అన్న, అంశం నెంబర్ 26 మీరు వెళ్ళి అక్కడ రికార్డులో కూడా రిజల్యూషన్ రికార్డు ఉంటుంది, రిజల్యూషన్ రికార్డు ఆఫీసర్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ జేసీబీ అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి ఎజెండాలో బాధ్యత తీసుకున్నాం. మళ్ళా ఇప్పటి ఎజెండాలో కూడా కొత్త జేసీబీ ఉన్నది. కొత్త జేసీబీ ఒకటి కిరాయికి ఇవ్వడానికి 45,50,000 అంటే అర్థం చేసుకోలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు.